ఫస్ట్ క్వశ్చన్ మీరు ట్విన్సా? నిషా అండ్ మీ. నో నో నో, నిషా మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారు. చందమామ, ఆ చందమామ ఈ చందమామ, రెండు ట్విన్స్. పట్టు చీరల్లో చందమామ, ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ. I'm really enjoying myself. What a cool interview. Why you didn't make me do interview with him before? అరే రే, ఇది రోజు ఏంట్రా? నా పొలంలో మొలకలొచ్చా. సీరియస్లీ? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ముద్దపప్పు ఆవకాయ. Ladies first. సరే, లేడీస్ అవర్ ప్రిన్సెస్ ఫస్ట్. Okay. పట్టు చీరల్లో చందమామ. Cheers. వెజ్ కుర్కురే. Cheers మ్యామ్. Wow, ఏంటిది? Next time I'm coming with you for food trials. ఎంతకన్నా Best restaurant, call me up and take me with you. Mushroom kajjikai bread. గజ్జికాయ కాదు మేడం, కజ్జికాయ. Kajjikai. Mushroom kajjikai. Very nice. ఏమీ హరీలో లేదు ఈ ఇంటర్వ్యూ. చాలా బాగుంది. అనా చాలా అన్నా, ఇంకో 2 ఐటమ్స్ చేసిరండి అన్నా. దో తేజ, దో టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కాడాలి. కాడాలి. Yes. ప్యూర్ వెజ్ వీడియో చేయటం ఆఫ్టర్ సో మెనీ వీడియోస్ ఈజ్ ద ఫస్ట్ టైం. Really? Yummy. బట్ మీతో తింటుంటే వెజ్ కూడా నాన్ వెజ్ అంత కిక్ ఇస్తుంది మేడం. మై డిన్నర్ ఇస్ 2 times. Really? How? ఇప్పుడు 7, 8 తిన్నాను అనుకోండి, లేట్ నైట్ 11, 12 ఆకలి. నేను 11, 12 I don't see it. No, I sleep by 10. Second dinner ఏంటి? ఏది ఉంటే అది, Anything. ఏది దొరికితే అది. వీడు మనిషా. Wow, biryani and all. 2 o'clock ఆల్సో బిర్యానీ. Why do people get zoomed into at weddings when they are only eating? దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ మేడం. Exactly. What the hell? అందుకే నేను మా నాన్నని అడిగింది, ఒరే పుట్టుక్లోజులు పెట్టండి రా, మా మొక్కలు కాదు అని చెప్పారు. ఎంజాయ్. ఇంకా ఫుడ్ ట్రాన్స్ లోనే ఉన్నారు మేడం. Very nice, so much fun. I've only watched you online, but I've never met you or done this before. Yes, ma'am. But pakka from now on we'll do it all the time. Thank Any you. new restaurant you have to tell me. Definitely, Okay? definitely. I'll be your food partner. Hi, hello and welcome to Tasty Teja. Fill the rest of food with fun. ఎలా ఉన్నారు? బాగున్నారా? I am super excited because I am with Kajal Agarwal గారు. మేడం గారు, thank you so much for accepting this video with Tasty Teja. I am very happy to be a part of your video, Teja. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మీతో వీడియో చేయడానికి. ఛానల్ ఫస్ట్ పెట్టినప్పుడు నుండి నేను చేస్తే కాజల్ గారు ఒకసారి వీడియో చేయాలనుకుంటున్నా. ఫైనల్గా సత్యభామ వల్ల ఫైనల్ ఒక స్పెషల్ మూవీ కోసం ఒక స్పెషల్ వీడియో. అదే దట్ ఈస్ స్పెషల్ పర్సన్ ఫర్ మీ. అండ్ సత్యభామ మూవీ కోసం మా కాజల్ అగర్వాల్ గారు మా టేస్ట్ దగ్గరకు వచ్చి ఆసమ్ ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నారు. మేడం, మనం ఫుడ్ టేస్ట్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ మేడం. ఒక 2-3 క్వశ్చన్స్ యాజ్ చీజ్ కొట్టేదాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, నా ఫస్ట్ క్వశ్చన్, మీరు ట్విన్సా? నేను అండ్ హూ? ఎవరు? మీరు ట్విన్సా అని అడుగుతున్నా బేసిక్గా. నిషా అండ్ మీ. నో నో నో, నిషా మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారు. ఎవరు? చందమామ, ఆ చందమామ ఈ చందమామ, రెండు ట్విన్స్. మామూలుగా ఉండదు. పట్టు చీరల్లో చందమామ, ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ. దాని సీరియస్లీ మేడం, మీరు ఆ మూవీలో అక్కడ చూసినప్పటి నుంచి ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. అందులో నేను ఒకటి మేడం. థ్యాంక్ యూ అండి. ఒక కొత్త ఎఫర్ట్ నాతో, ఒక కొత్త జానర్ ట్రై చేస్తాను. ఒక చాలా యూనిక్ రోల్ ఉంది అండ్ నా కోసం చాలా స్పెషల్. అండ్ టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము మేడం. బేసిక్గా మీకు చాలా లేడీ ఓరియంటెడ్ మూవీస్, చాలా ఆఫర్స్ వచ్చినాయి. బట్ పర్టికులర్గా ఈ మూవీ ఓకే చేయడానికి కారణం ఏంటండి? వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ సత్యభామ? ఒక చాలా స్పెషల్ క్యారెక్టర్. తనకి ఫియర్స్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, పవర్ ఉంది, కానీ ఒక వల్నరబిలిటీ, ఎమోషన్స్ చాలా ఉన్నాయి అండ్ చాలా కంపాషన్ ఉంది. మేడం, మీరు చెప్పింది అంతా అర్థమైంది. ఒక చిన్న డౌట్ మేడం, వనరబిలిటీ ఏదో అన్నారు అంటే సాఫ్ట్ కూడా, అమ్మాయి సాఫ్ట్ కూడా ఉంది. ఓకే, సత్యభామ సాఫ్టా మీరు సాఫ్టా? రెండు. సత్యభామ చూస్తే సాఫ్ట్ లేదు మేడం. మీరు సినిమా చూడండి, ట్రైలర్ కూడా సాఫ్ట్ ఉంది. ఓకే డన్, లెట్ us start. వస్తున్నాయి మనకి ఐటమ్స్. ఇది వెజ్ కుర్కురే. మీరు బేసిక్, మీరు ప్యూర్ వెజ్ అంట కదా మేడం? అవునండి. మీరు బాగా వంట చేస్తారా? వంట కుకింగ్? నేను వంట చేస్తాను అండ్ నేను నాన్ వెజ్ కూడా కుక్ చేస్తాను. బట్ తినరు? కాదు.
ఓన్లీ కుకింగ్ వాటికి. కుకింగ్ హస్బెండ్ కోసం. ఓకే మేడం. మీరు వెజ్లో ఏది బాగా కుక్ చేస్తారు? పనీర్ మఖని. పన్నీర్ మటన్. ఓకే, పన్నీర్ కూడా వస్తుంది ఆన్ ద వేలో. Okay, super. నాన్ వెజ్లో ఏది కుక్ చేస్తారు? బటర్ చికెన్. బటర్ చికెన్. రెండు బటర్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ వెజ్ తెప్పిస్తున్నాను, ఒకసారి టేస్ట్ చేయండి మేడం. ఓకే వెజ్ కుర్కురే. చేర్స్ మ్యామ్. అబ్బా, క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ చందమామ. అరే టైటిల్ ఇదేరా ఫిక్స్. వావ్, ఏంటిది? టామరిన్. టామరిన్ కాదు మేడం. మేడం దీంతో పాటు ఇంకా వస్తున్నాయి ఐటమ్స్. మీరు బాగా వెజ్లో ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి మేడం? నాకు సింపుల్ హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. యూజువల్గా నేను డయట్లో ఉన్నాను. డైట్లో ఉన్నారు. అవునండి. సో 15 years నుంచి అండి. కానీ నా చాయిసెస్ ఇప్పుడు ఒక హ్యాబిట్ లాగా ఉంది నాకు. సో నా చాయిసెస్ ఆ హెల్దీ చాయిసెస్. నాకు స్పినచ్ చాలా ఇష్టం. స్పినచ్ అంటే హిందీలో పాలక్, మీకు తెలుసు కదా. తెలుగులో ఏంటి స్పినచ్? పాలకూర. ఓ మేడం తెలియదు కాబట్టి నేను చెప్పిన. ఓకే, పాలకూర. పాలకూర. సో నాకు పాలక్ చాలా ఇష్టం. నాకు ఫైబరస్ వెజిటబుల్స్ చాలా ఇష్టం. బ్రాక్లీ, కాలీఫ్లవర్, క్రూసిఫరస్ వెజిటబుల్స్. ఏంటి అన్ని కూరగాయలే అవన్నీ? బెండి, నాకు బెండకాయ చాలా ఇష్టం. సోరకాయ చాలా ఇష్టం. ఓకే డన్ మేడం. నాకు మీరు లాస్ట్ 15 to 20 years నుంచి ఫాలో అవుతుంది డైట్ సీక్రెట్ ఒకసారి చెప్తారా? ఎందుకంటే అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎక్కడ చూసినా అసలు సేమ్ అంతే ఉన్నారు మేడం. నేనేమో నెలకి పెరుగుతున్నా. ఐఎమ్ ఇంప్రూవింగ్ మేడం. డైలీ ఐఎమ్ ఇంప్రూవింగ్, బట్ యు ఆర్ మెయింటైనింగ్. బట్ యూ హ్యావ్ ద బెస్ట్ జాబ్. ఎందుకంటే యూ ఈట్ సచ్ యమ్మీ ఫుడ్. హ్యాపీలీ. బట్ సీరియస్, నెక్స్ట్ టైం ఐఎమ్ కమింగ్ విత్ యూ ఫర్ ఫుడ్ ట్రయల్స్. ఎంతకన్నా బెస్ట్ రెస్టారెంట్, కాల్ మీ అప్ అండ్ టేక్ మీ విత్ యూ. 150+ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. మీకు ఎక్కడ ఏ ఐటమ్ కావాలో చెప్తే నేను చెప్పేస్తా. బెస్ట్ ప్లేస్ మీరు రికమెండ్ చేయండి నాకు కూడా. ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. ఇప్పుడు చెబుతున్నా మేడం డైట్ సీక్రెట్ మేడం. సీరియస్లీ, వాట్ యు ఎట్ ఇప్పుడు ప్రెసెంట్, వాట్ యు ఆర్? I start my day with hot water and lime with a little bit of cinnamon. Then cinnamon ante dalchini. తెలుసు కదా. ఇంగ్లీష్ రాదు. Okay. Then I have breakfast. I eat eggs. So eggs, toast and spinach. ఇది నా సేమ్ బ్రేక్ఫాస్ట్ ఉంది. Earlier I used to have jowari roti. Okay. Instead of bread. Now I have sourdough bread or jowari roti. Whatever is convenient and easy to make. Adi tarvata I have lunch directly. In the middle, if I'm very hungry, I eat a fruit. Fruits. Lunch mein what is your? Pappu, vegetable, rice. Ante. Simple. Koncham avakaay. Avakaay. Muddapappu avakaay kuda chepparu madam. Okay, very good. It is coming. Excellent. So ఇది అంతా కొంచెం లిటిల్ ఐ హ్యావ్ అండ్ బ్యాలెన్స్ చేస్తాను. అది తర్వాత టీ విత్ సంథింగ్ లైట్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ పోహా ఆర్ లిటిల్ బిట్ ఉప్మా, కొంచెం ఒక చిన్న లైక్ 100 grams. Yes, that much. Then I have soup and then I have a light dinner. Light ante avunandi pesaratu with vegetables. Dinner only you did one time, madam. My dinner is 2 times. Really? How? ఇప్పుడు 7-8 తిన్నాను అనుకోండి, లేట్ నైట్ 11-12 ఆకలి. నేను 11-12 I don't see it. No, I sleep by 10. How I will eat again at 11-12? అయితే 10కి పడుకుంటే మనకు సెకండ్ డిన్నర్ ఉండదు. నేను మనకి 10-11-12 అయితే కూడా సెకండ్ డిన్నర్ ఉంటుంది మేడం. ఓకే, సెకండ్ డిన్నర్ ఏంటి? ఏది ఉంటే అది, ఏది దొరికితే అది. వీడు మనిషా? వావ్, బిర్యానీ and all? 2 o'clock also బిర్యానీ. మేడం యాక్చువల్ మై డైట్ నౌ చేంజ్డ్ మేడం. ప్రీవియస్లీ ఐ యూజ్డ్ టు ఈట్ 4 times a day, that too 4 times food only. Meaning breakfast food? How? Pulihara. I love pulihara. Seriously, చిత్రాన్నం is ready, coming. చూసారా, మీరు చెప్పే అన్ని ఐటమ్స్ చెప్పేశాను ఇక్కడ, అన్నీ వస్తున్నాయి. ముద్దపప్పు ఆవకాయ, చిత్రాన్నం. మీకు నా టేస్ట్ ఆల్రెడీ తెలుసు. ఫాలోయింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ మేడం, వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. తెలుసుకోపోతే అట్ట మీ ఇష్టాలు అన్నీ తెలుసుకొని ఐటమ్సే ఆర్డర్ ఇచ్చాం మేడం. అండ్ మార్నింగ్ పులిహార మేడం, ఆఫ్టర్నూన్ ముద్దపప్పు ఆవకాయ రైస్, ఓకే. ఈవినింగ్ టైం ఆలు ఇది. ఇక నైట్ టైం లేట్ నైట్ అయింది అనుకోండి, ఇక బిర్యానీ. వావ్, ఎక్సలెంట్ డయట్. మేడం డిన్నర్ మై ఫస్ట్. ఇది స్ప్రెడ్.
king size spread. కింగ్స్ టేస్టీ స్ప్రెడ్ విత్ టేస్టీ తేజ మేడం. దిస్ ఈస్ మై ఫస్ట్ డిన్నర్. నాది రెండు టుమారో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. లేదు వీ హ్యావ్ టు టేస్ట్ ఎవ్రీ ఐటమ్ హియర్. అండ్ చాలా బాగుంది ఇది, ఎందుకంటే ఇక్కడ కడలీలో వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఫేమస్. మీరు నాన్ వెజ్ తిన్నారని ఓన్లీ వెజ్ తెప్పించాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత నా సెకండ్ డిన్నర్ నాన్ వెజ్. ఓకే డన్. అండ్ ఫస్ట్ మేడం మీకు ఇది మీకు ఇష్టమైన లుక్స్ వెరీ గుడ్. చూస్తానికి బాగుంది. 1 item for you. This sauce is what? Can I have little? Fully have madam. So which is your favorite restaurant? Hey. Favorite food అడిగితే చెప్తాను మేడం. ఫేవరెట్ ఫుడ్ రీసెంట్ టైమ్స్లో నల్లి గోష్ బిర్యానీ మేడం. నల్లి గోష్ మటన్ బిర్యానీ దట్ ఈస్ సూపర్ మేడం. అండ్ ఎవర్ గ్రీన్ ఈజ్ ఆలు. మా అమ్మ చేసిన ఆవులు ఎట్లాగైనా చేయని, మా అమ్మ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఆలు అండ్ సాంబార్ మిక్స్ నెక్స్ట్ లెవెల్ చేసింది మా అమ్మ. ఎట్లా ఈరోజు చేసి చాలా బాగుంది. పన్నీర్ టిక్కా సూపర్ మేడం. ఇప్పుడు మన సత్యభామ దగ్గరికి వస్తే యాక్షన్ సీక్వెన్స్ చూశాను మేడం. యాక్షన్ సీక్వెన్స్ దట్ టు వితౌట్ బాడీ డబుల్ మీరే మొత్తం చేశారని చెప్పి కూడా విన్నాను. అవునండి. నాకు అనిపించింది బేసిక్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న హీరోయిన్లు కూడా బాడీ డబుల్ అంటే ఓకే యాక్సెప్ట్ చేసేస్తామని అన్నారు. ఇప్పుడు మీరు అడిగితే ఆబ్వియస్లీ మీరు చేయొచ్చు. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? నాకు నా కోసం రీఇన్వెన్షన్ చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక స్టేజ్లో ఉన్నాను వేర్ ఐ ఫీల్ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ థింగ్స్. డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ కొత్త సినిమా ట్రై చేయాలి. చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కావాలి నాకు. లక్కలీగా ఆ టైంలో నాకు సత్యభామ స్క్రిప్ట్ దొరికింది. అండ్ శశి గారు హిజ్ ఎంటైర్ టీమ్ అంత స్టోరీ నరేషన్ చెప్పనే టైంలో ఐ లవ్డ్ ఇట్. రైట్ దేర్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఐ యామ్ 100% డూయింగ్ ఇట్, కన్ఫర్మ్డ్. I've always wanted to try action as a genre. ఇప్పుడు ఛాన్స్ దొరికితే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఐ లైక్ ద టీమ్, స్క్రిప్ట్ చాలా బాగుంది, యాక్షన్ కూడా ఉంది, దిస్ ఇస్ పర్ఫెక్ట్. రిస్క్ చేస్తారు. ఇట్స్ వర్త్ ఇట్ కదా. ట్రైలర్లో చూస్తేనే మాకు అనిపించింది మేడం. పైన కొడుతున్నారు ఓ అమ్మ కాజల్ గారేనా. నేను 2 సార్లు మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాను. మేడం ఫిక్స్ అనుకున్నాను. కానీ చాలా చాలా కష్టం. అది అందుకే అడిగాను. ఇట్ వాస్ రియలీ డిఫికల్ట్, చాలా ఛాలెంజింగ్ ఉంది. ఫైటింగ్లో అయ్యి అంత స్టంట్స్ నేను అదే చెప్పారు నాకు. నేను అడిగాను దాని గురించి. మేడం గారు ఓన్గా చేశారంటే నేను షాక్. ఓయమ్మ మేడం గారు ఎందుకు ఇంత రిస్క్ చేశారు, నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని, అందుకే అడిగాను మిమ్మల్ని. బట్ మీరు నచ్చి చేశారు అని చెప్తారు. రిస్క్ లో ఫన్ ఉంది కదా. రిస్క్ లో ఫన్ ఉంది, ఓకే, ఏం కాలేదు కాబట్టి ఫన్ ఉందండి. నెక్స్ట్ మై సజెషన్ మేడం యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పండి. డోంట్ ట్రై దిస్ రిస్క్ నెక్స్ట్ టైం. ఓకే డన్. చేస్తారు మీరు, ఆ జానర్ టచ్ చేస్తారు చేయండి. రిస్క్ వద్దు మనకి. సరే డన్. నెక్స్ట్ మీకోసం కాజల్ కోసం కజ్జికాయలు, మష్రూమ్ కజ్జికాయలు. యు నో కజ్జికాయలు? సే అంటే కజ్జికాయలు ఈజ్ ఎ స్వీట్ మేడం. దట్ ఆంధ్ర స్టైల్ చాలా ఫేమస్. ఇప్పుడు దీంట్లో మీకు ఏం చేశారంటే ఒకటి తీసుకోండి, మష్రూమ్ పెట్టారు లోపల, మష్రూమ్ కజ్జికాయలు. ఓకే మీ కాజల్ గారు ఇచ్చిన కజ్జికాయలు ఓకే డన్. టేస్ట్ చేస్తాను. లోపల మష్రూమ్ ఉంటుంది మేడం. సో ఇది స్వీట్ కాదు, సేవరీ. స్నో స్వీట్ సూపర్, చాలా బాగుంది. ఓ వావ్. అమ్మా కడలి, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మష్రూమ్ మేడం లోపల సూపర్ ఉంది కదా. నేను మష్రూమ్ని డిఫరెంట్ షేడ్స్లో తిన్నా కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత డిఫరెంట్లో ట్రై చేయడం. బార్ వన్ పేరు మర్చిపోయాను మేడం. రండి తీసుకోండి ఒకటి. బార్ వన్ ఆలు కాదు. దెన్ టేస్ట్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ దట్. ఏంటండి బార్ వన్ మష్రూమ్. ఇది కూడా మష్రూమేనా అన్న? మీకు ఓన్లీ మష్రూమ్సే మొత్తం పెట్టారు మేడం వీళ్ళు. బికాస్ టెక్స్చర్ ఇస్ లైక్ నాన్ వెజిటేరియన్. ఓహో, ఆ ఫీల్ వస్తుందనే వాళ్ళు నా కోసం పెట్టారు. వీళ్ళు నాన్ వెజ్ అండ్ ప్యూర్ వెజ్ వీడియో చేయడం ఆఫ్టర్ సో మెనీ వీడియోస్ ఈజ్ ద ఫస్ట్ టైం. యమ్మీ. బట్ మీతో ఏంటంటే వెజ్ కూడా నాన్ వెజ్ అంత కిక్ ఇస్తుంది మేడం. ఈరోజు చాలా బాగుంది. But so good, look.
లుకింగ్ వైజ్ అండ్ టేస్టింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ మీకు ఏది నచ్చింది మేడం ఈ స్టార్టర్స్లో? విచ్ యూ లైక్ ద మోస్ట్? ఇది చాలా బాగుంది. పేరేంటి? కాజల్ కజ్జికాయ. మష్రూమ్ కజ్జికాయ. సరే, ఇది నా ఫేవరెట్. గజ్జికాయ కాదు మేడం, కజ్జికాయ. మష్రూమ్ కజ్జికాయ. వెరీ నైస్. దిస్ వీ డిడ్ంట్ ట్రై యా తేజ? వి విల్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ట్రై చేద్దాం. థ్యాంక్ యూ కడాలి. కాడాలి చెప్పు. కాడాలి. కాడాలి. ఎస్, కదలి కాదు, కాడాలి. మేడం గారు నాకు తెలుగు నేర్పిస్తున్నారు. ఓకే, కాడాలిలో ఉన్నాం మేము. దానండి నెక్స్ట్ ఇది ఫైనల్ ఐటమ్. మనం ఇది ఆ రాడిష్ కట్లెట్ అది ట్రై చేద్దాం. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ దిస్ వన్ మేడం. ఇది టాకో లాగా. అన్నా టాకో. ఓకే, నేను చెప్పాను కదా, టాకో ఇండియన్ స్టైల్ టాకో. కేసడియా. వావ్, చాలా బాగుంది. నాకు ఈ స్టైల్ లాగా ఫ్యూజన్ ఫుడ్ చాలా ఇష్టం. ఇండియన్ ఫుడ్ విత్ ట్విస్ట్. ఎస్, థ్యాంక్ యూ అండి. ఓ సారీ. ఏమండి ఇదేంటి కట్లెట్, రాడిష్ కట్లెట్. మీకు తెలుసా రాడిష్ చాలా బాగుంది కోలన్ కోసం. దీనికోసం కోలన్ అంటే కూళ్ళా కోలన్ ఏంటి మేడం? ఒక ఆర్గన్. మనకు వెయిట్ నుంచి లోపల ఏమంటే తెలీదు మేడం. బేసిక్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. మీరు ఈ ప్రమోషన్స్ అయిన తర్వాత హైదరాబాద్ వీడ్చి వెళ్ళకూడదు మేడం. స్టే ఇన్ హైదరాబాద్ అండి. ఐ ఫీల్ లైక్ సీరియస్లీ ఐ రియలీ వాంట్ టు. ఎందుకంటే బట్ ఆల్రెడీ హైదరాబాద్ నా సెకండ్ హోమ్. ఇప్పుడు మేక్ ఇట్ మై ఫస్ట్ హోమ్ కదా. అవును, పెట్టేసుకోండి. ఎందుకంటే హాట్ సమ్మర్ కూడా కూల్ చేసింది తెలుసా మీ ప్రెజెన్స్. ఎండలో వేడెక్కిపోయినాయి మొన్నటి దాకా. ప్రమోషన్ స్టార్ట్ చేశారు, మొత్తం చల్లబడిపోయాడు సూర్యుడు. మీ దెబ్బకి అందుకని ఇక్కడే ఉన్నాం మేము హ్యాపీ. అబ్బా మేడం, బేసిక్గా మిమ్మల్ని అడగాలని చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యా. ఒక్కొక్క ఐటమ్ తింటా ఉంటే ఈ టేస్ట్కి క్వశ్చన్ మర్చిపోతున్నా మేడం. ఇట్స్ ఓకే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. తర్వాత మాట్లాడుతున్నాను. లేదు, తర్వాత మీరు మళ్ళీ దొరకరు. నేను చూసేస్తాను, నేను అడిగేస్తాను. ఇది చాలా బాగుంది కానీ ఆయిల్ ఎక్కువ. ఒకటి మేడం గారు హీరోయిన్ అయిపోయారు కాబట్టి అలాంటి వాళ్ళు బ్రతికిపోయారు. పొరపాటున ఫుడ్ బ్లాగర్ అయ్యారు అనుకోండి, అయిపోయారు మామూలు. నేను సినిమా గురించి మాట్లాడదామన్నా మేడం గారు ఫుడ్ గురించే మాట్లాడేస్తున్నారు. ఏది ఉంటే అదే చేస్తున్నారు. ఓకే, మన సినిమా ఇప్పుడు నన్ను హీరోయిన్ కంటే వాళ్ళు ఒప్పుకోలేరు. అది కష్టం. ట్రై చేయొచ్చు, ఇప్పుడు వదిలే. కానీ స్పెషల్ సాంగ్స్ అట్లాంటివి అని ఉంటే నేను లేడీ గడప్స్ కూడా వేసాను మేడం. ఇన్ టీవీ షోస్ జబర్దస్త్ షోలే లేడీ గెటప్స్ ఆల్మోస్ట్ 200+ లేడీస్ గెటప్స్. గెటప్ చూస్తే ఓ అమ్మ నువ్వా అని తెలుసుకుంటారు. వద్దులే కానీ. ఓకే, మన సత్యభామ మూవీ రిలీజ్ అవుతుందండి. బేసిక్గా మీరు రెగ్యులర్గా ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూలో అందరూ అడుగుంటారు, నాకు ఈ సినిమా చూడాలి అని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు, కాజల్ గారు చెబుతున్నారు, మేము ఎందుకు చూడాలి అని చెప్పి మా సబ్స్క్రైబర్ ఎవరైనా అడిగితే ఐ వాంట్ 3 reasons ఫ్రమ్ యూ మేడం. నేను ఫస్ట్ టైం లైఫ్లో యాక్షన్ ట్రై చేస్తాను. చాలా హార్డ్ కోర్ యాక్షన్ ఉంది. ప్లీజ్ చూడండి, ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రెండో రీజన్, ఇది ఒక ఎమోషనల్ ఫీస్ట్. అలాగే లైక్ దిస్ ఓన్లీ, దిస్ ఇస్ అ ఫీస్ట్. సిమిలర్గా అది ఎమోషనల్ ఫీస్ట్. సో రిలేషన్షిప్స్, సత్యభామకి జర్నీ అంతే చాలా ఇంపార్టెంట్గా ఉంది స్టోరీ కోసం. థర్డ్ రీజన్, నేనున్నాను. మీ రీజన్స్ చెప్పారు, నా రీజన్ చెప్తాను. యాజ్ ఏ ఆడియన్గా నా ఫస్ట్ రీజన్ కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. మీరు అది థర్డ్ పెట్టుకున్నారు, మేమైతే ఫస్ట్ పెట్టుకున్నాం. అండ్ సెకండ్ది సీరియస్లీ చాలా కొత్త జోనర్ ట్రై చేశారు మీరు, అది చూస్తుంటేనే తెలుస్తుంది. అండ్ మా థర్డ్ రీజన్ వచ్చేప్పటికి ట్రైలర్ అనేది చాలా ప్రామిసింగ్గా ఉంది మేడం, చాలా కొత్తగా ఉంది. ఈ రోజుల్లో మామూలుగా ట్రైలర్ చూసి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్లో మీది ఫస్ట్ రోలోనే ఉంది. సీరియస్లీ ట్రైలర్తో ఇంపాక్ట్, అరే ఇది చూడాలరా అనిపించేంత ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంది, థ్రిల్లర్ కూడా ఉంది. బట్ నేను టీజర్ చూశాను, ట్రైలర్ చూశాను. అండ్ ఒకటి మీకు బర్త్డే కోసం ఒక వీడియో రిలీజ్ అయింది. పోలీసు కొడతామంటే మీరు వెళ్తారు, జస్ట్ ఒక 2 దెబ్బలు. అందులోనే సీరియస్లీ ఒక హీరోయిజం కనబడిందండి. చాలా కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంది, అది చాలా బాగా నచ్చింది. ఇంత కొత్తగా ప్రజెంట్ చేశారు కాబట్టి తెలుగువాడిని ఎవరైనా కొత్తగా ఉండే ట్రై చేయాలి, చూడాలనుకుంటారు. ఈ 3 reasons ఉన్నాయి చాలు. యాజ్ ఏ ఆడియన్గా నాకు ఈ 3 reasons వల్ల ఆ మూవీ చూడాలనిపిస్తుంది. డన్ అండి, మనం స్టార్టర్స్తో కంప్లీట్ చేసాం. ఓకే, ఫైనల్గా ఇది ఒకటి మిగిలింది మనకి. కరివేపాకు. I like how you got to the point.
finish? Okay, done now. Chalo, let's eat. ఓ లోటస్ యొక్క రూట్ పెట్టారా ఇదా? Yeah, it's called Kamal Kakdi. అంత నాలెడ్జ్ లేదండి. హిందీలో కమల్ కక్కడి. ఓకే తీసుకోండి మేడం. కమల్ కక్కడి. Yes, very interesting. I love lotus root. Nice, they've mixed Asian kuda. మొత్తం క్యూజిన్ ఉంది ఇక్కడ నెక్స్ట్ లెవెల్గా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సీరియస్లీ కమల్ కక్కడి అని. What, you never had lotus root? నో మేడం Interesting na, chips laga. చాలా బాగుంది సీరియస్లీ. ఇట్స్ గుడ్. ఐ లవ్ నో స్టార్టర్స్ అయితే మేము కంప్లీట్ చేసాం. నాకు ఈ స్టార్టర్స్లో బాగా నచ్చింది మష్రూమ్ కాయలో, మష్రూమ్ గజ్జికాయలు అండ్ దిస్ వన్ మేడం. Even I like these two. మీది అరుణ్నా ఏంటో టేస్ట్ మిస్ అవుతుంది అబ్బా. ఓకే Third is I like this. ఇదా ఇది ఓకే మీకు 3. నాకు ఇది నచ్చిందండి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కాబట్టి. అండ్ ఐ మీన్ స్టార్టర్స్ అయిపోయింది మేడం. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో అటాక్ చేద్దామా? Dude, damn nice, na? I'm really enjoying myself. What a cool interview. Why you didn't make me do an interview with him before? అరే ఇది రోజు ఏంట్రా? నా పొలంలో మొలకలొచ్చా. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Basic ga, nenu oka pedda foodie. As you can see, యూ ఆర్ ఎంజాయింగ్ very much. Come, let's have half. మీరే చేయండి ఇదిగోండి. హ్యాపీ బర్త్డే కాజల్. అప్పుడు ఎటు కట్ చేయలేదు కనీసం ఇడియాపని కట్ చెప్పింది. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. అబ్బా ఎంత అదృష్టం ఇడియాప ఉందా. రండి మేడం. Oh gosh. అలాగే చేయండి. బ్రేకప్ చేసుకుందాం ఇక రాదు. Done. అండ్ దాంట్లోకి స్పెషల్ కూరగాయల కుర్మా మేడం. Ooh, wow. ఆల్ మిక్స్ వెజిటబుల్స్. కొంచెమే. Thank you. బట్ ఒక వెజిటబుల్ వచ్చింది మేడం, మిగిలినవి సరే నేను వేసుకుంటాను. మీరు తీసుకోండి. అది బేసిక్గా మనకి ఇది కేరళ స్టైల్ ఉంది. మనకి హైదరాబాద్లో చాలా రేర్ ప్లేసెస్లో దొరికింది. And good authentic. ఎస్ మ్యామ్. నాకు ఇది ఇడియప్పం చాలా ఇష్టం. అప్పం ఇడియప్పం రెండు. డామ్ గుడ్. సీరియస్లీ నాకు ఇది కర్రీ చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ. చెఫ్ ఎవరో కానీ సూపర్ అయ్యా నువ్వు. మేడం ఇప్పుడు దాకా మీరు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ ట్రై చేశారు ఫుడ్లో? వెళ్ళిన ప్రతి చోట ట్రై చేస్తూనే ఉంటారు. బాగా మీకు నచ్చిన క్యూజిన్ ఏంటి? అదే నాకు ఏషియన్ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏషియన్ ఫుడ్ చాలా నచ్చింది. జాపనీస్ sushi కానీ వెజిటేరియన్. ఐ యూస్ టు ఈట్ నాన్ వెజ్ బట్ నౌ ఐ ఫుల్లీ స్టాప్డ్ ఇట్. ప్రీవియస్లీ యూజ్డ్ టు ఈట్. ఎనీ పర్టికులర్ రీజన్ టు స్టాప్ నాన్ వెజ్? డోంట్ ఫీల్ లైక్ ఇట్. జస్ట్ జనరలీ ఫ్రమ్ ఇన్సైడ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. ఓకే. ఏమీ రీజన్ లేదు. ఏదో డివోషనల్ గానా లేకపోతే అట్లా ఏం లేదు, జస్ట్ లైక్ దట్. కోవిడ్ లో didn't feel like eating. నా ఇంట్లో నా అమ్మ ఇంట్లో యాక్చువల్లీ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ కుక్డ్. ఓకే. My grandmother is full on. What is it called? Naku pair. మీరు చెప్పండి దాన్ని ఇంగ్లీష్ చెప్పండి, తెలుగులో చెప్తా. My grandmother doesn't eat onion and garlic also. ఓకే. అంత ఇదిగా మరి మీకు నాన్ వెజ్ ఎలా అలవాటు అయింది? Because we used to eat outside. ఇంట్లో అల్లం వెల్లుల్లి కూడా వాడరంట. But now my husband Naku, he always tells me that when he used to know me earlier, I used to eat everything. Ippudu pelli tarvata I don't eat anything. So he's like, ఏంటది మోసం? అయితే మీరు మోసం చేశారు. కాజల్ గారు వాళ్ళ భర్త గారిని మోసం చేశారు. ఇది సభాముఖంగా మీరు పాపం అన్ని తింటారని చెప్పి ఆయన ఇది చేయరు. ఒకవేళ మేడం ఈ క్వశ్చన్ అడగాల్సింది, నేను అప్పుడు మానేసి ఉంటే చేసుకునేవాడు అని చెప్పి అడగాల్సింది అప్పుడు. గుడ్ ఐడియా. నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి. ఇటు ఉన్నారా కదా, నేను ప్రీవియస్లీ నేను మానేసి ఉంటే ఏంటి నీకు ఇదేంటి అని అడగండి. డన్. సో బ్రో ఇదైతే నెక్స్ట్ మేడం ఇక్కడ మనకి ముద్దపప్పు ఆవకాయ. సరే అదో ఫస్ట్ ఏ ట్రై చేద్దాం మేడం. ఓకే. విచ్ వన్ యూ? one spoon. Let's try this. ముద్దపప్పు ఆవకాయ. షూర్, ఐ విల్ కంప్లీట్ దిస్ అండ్ ఐ విల్ ట్రై. You take your time. కావాల్సిన టైం Enjoy. ఆబ్వియస్లీ. నేను ఏమీ హరీలో లేదు. ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది. అనా చాలా. అన్నా ఇంకో 2 ఐటమ్స్ తీసుకురండి అన్న. దో తేజ, దో టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ ముద్దపప్పు ఆవకాయ. చూస్తుంటే ఇట్ ఈస్ టెంప్టింగ్.
అండ్ దట్టు ఇందాక మీరు ముద్దబాబుకి నా ఫేవరెట్ అన్నారు కదా. You have first. Okay. Ladies first. లేడీస్ అవర్ ప్రిన్సెస్ ఫస్ట్. Okay. Thank you. దట్స్ ఇట్. మళ్ళీ ఏంటి మళ్ళీ తీసుకుందాం. నేను మళ్ళీ లేదు మేడం, ఒకేసారికి టీ తీసుకుంటా. ముద్దపప్పు మర్చిపోయా మేడం, అసలు మీరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెట్టారు. ఐఎమ్ డూయింగ్ ఏ వీడియో విత్ కాజల్ అగర్వాల్ గారు, షూట్ ఎవర్ క్వశ్చన్స్ అని. మిమ్మల్ని చాలామంది అభిమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని డైరెక్ట్ కలవలేకపోతారు. వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఇది పెట్టినాను. జస్ట్ 2 hours బ్యాక్ అయిపోతుంది. ఐ లైక్ యూ ఇన్ ట్రెడిషనల్ లుక్ మేడం, చాలా బాగుంటారు మీరు. అందుకే నేను ఆ ఫోటో కూడా అదే పెట్టుకున్నాను. సబ్స్క్రైబర్స్ మీరు అడిగిన క్వశ్చన్స్ మేడం గారిని అడుగుతున్నాను. Please ask while I'm happily eating, guys. ఫస్ట్ క్వశ్చన్ సత్యభామ గురించి అడిగారు మేడం. సత్యభామ మూవీ నుంచి మేమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక కొత్త 2.0 వర్జన్ ఆఫ్ కాజల్ అగర్వాల్. కాజల్ 2.0 is loading in సత్యభామ. ఒక చాలా యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్, థ్రిల్లర్ ఉంది కానీ చాలా ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఉంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మేడం హౌ వాజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్? చాలా బాగుంది. చాలా బాగుంది, మాకే బాగాలేదు. Listen, you have to feel happy for me, okay? ఆబ్వియస్లీ అండి, భలేవాడు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మంచి ఊపు మీద ఉన్నారు ఇందా నుంచి. నేను మీకు అర్థం కావట్లేదేమో. బేసిక్గా నా వీడియో ఎప్పుడు 1.5x ఉంటుంది, ఈరోజు 2.5x ఉంది. ఊపు పెరిగిపోయింది మేడం. వావ్, వెరీ గుడ్. మేడం గారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మూవీస్ ఇన్ తెలుగు. సరే, దిస్ ఈజ్ ఫ్రమ్ యువర్ వన్ ఆఫ్ యువర్ ఫాలోవర్ వంశీ గారంట. ఓకే అండి, అడిగాను. డన్ గైస్, డన్. ఐ నో కొంచెం డిసపియర్ అయ్యాను కదా. సరే, ఇప్పుడు కాదు. ఐ విల్ నౌ మేక్ అ ప్రాపర్ అటెంప్ట్. నౌ అపియర్. ఐ విల్ రీఅపియర్. డిసపియర్ ఉండదు, ఇప్పుడు నుంచి అపియరే. మేడం, మేము మీ మీద అలిగాము మేడం. అంటే అలిగామంటే ఏమన్నా అలిగాము, అర్థమైందా? వీఆర్ ఇంగ్లీష్లో చెప్పండి అన్న ఎవరన్నా అలిగారు. ఎందుకు మీరు అంటే మ్యారేజ్కి పిలవలేదంట. సారీ అండి, కోవిడ్ టైం ఉన్నారా, ఆ టైంలో ఓన్లీ 50 guests allowed. 25 నా సైడ్లో, 25 నా హస్బెండ్ సైడ్లో. నా పెద్ద ఫ్యామిలీ ఉంది, కానీ ఎవ్రీవన్ కుడెంట్ ఈవెన్ మేక్ ఇట్. రీజన్ ఉంది, దానికి ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? అండ్ ఎప్పుడు మీ ఫేస్ మీద స్మైల్ ఉంటానే ఉంటుంది. హౌ యు ఆర్ మెయింటైనింగ్ దట్ స్మైల్ అడిగారు. ఇదిగోండి. ఓకే, కానీ ఐమ్ ట్రైంగ్ టు ఎప్పుడు చూసినా ఎవరు ప్లెజెంట్ స్మైల్ ఇస్తూనే ఉంటారు మేడం. సీరియస్లీ, అది సో మచ్ ఆఫ్ పాజిటివ్. అది థ్యాంక్ యూ, కానీ ఐఎమ్ నాట్ రియల్లీ డూయింగ్ ఎనీథింగ్ టు మెయింటైన్ ఇట్. లోపలికి హ్యాపీనెస్ ఉంది. గో విత్ ద ఫ్లో అండ్ హ్యాపీ ఫేస్ మీద కనబడుతుంది. జస్ట్ స్టే హ్యాపీ గైస్ అండ్ ఈట్ గుడ్ ఫుడ్. అరే, ప్రైమరీ రీజన్. హెల్దీ ఫుడ్ తింటే హెల్దీ స్మైల్. హెల్దీ కానీ యమ్మీ ఫుడ్ కావాలి. నంబర్ 1 రీజన్. వాట్ వాస్ ది అదర్ క్వశ్చన్? స్మైల్. స్మైల్, మీ ఫేస్ చూస్తే ఎప్పుడు స్మైల్ ఉంటూనే ఉంటుంది. ఎన్ని హర్డల్స్, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఫేస్ మీద స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడిగారు. వెరీ స్వీట్ ఆఫ్ యూ, బట్ ఐ జస్ట్ ఫీల్ లైక్ స్మైలింగ్. అంతే, ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ కమ్స్. ఇన్సైడ్లోనే వచ్చింది. ఓకే మేడం, ఐ మీన్ ఇండస్ట్రీలో ఇది నా పర్సనల్ క్వశ్చన్. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ వచ్చినప్పుడు చాలా ఇదిగానే ఉంటుంది. నెగిటివ్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? బికాజ్ ఇది తెలుసుకోవాలి చాలామంది. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది అప్కమింగ్ హీరోయిన్స్ కానీ వీళ్ళు ఉన్నారు. ఐ మీన్ ట్రైయింగ్ చాలామంది ఉన్నారు. కొంతమంది డిమోటివేట్ అయిపోతాం, డిప్రెషన్లోకి వెళ్తున్నారు మేడం. నేను అది చూశాను పర్సనల్గా. మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు అటువంటి నెగిటివ్ ఫేజ్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఒకవేళ నెగిటివిటీని. సో నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఎస్. సో ఐ టాక్ టు మై ఇమీడియట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఏమీ ప్రాబ్లం ఉంది నేను డిస్కస్ చేస్తాను. I don't keep it inside my heart and then later feel bad. Idi kaadu. On the spot, ippudu untappudu. Yeah, address it and finish the matter. Second, whatever your problem is, try to solve it. Try to find a solution. Don't brood in the sadness of it. Meeku ardhamaindi. Don't brood. Meeku okkasari cheppandi. Okay, clear ga. Don't brood in that because that's only a waste of time. దాంట్లోనే ఉండకుండా దాని నుంచి ఓవర్కమ్ అవ్వండి అని చెబుతున్నారు. ట్రై టు ఫైండ్ అ కన్స్ట్రక్టివ్ సొల్యూషన్. దెన్ ఇఫ్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి,
It's okay, you can seek help. Professional to help తీసుకోండి. తీసుకోవచ్చు. So it's okay to do that. You know, ఏమీ shame లేదు, ఏమీ disgrace లేదు. It's okay. And do things that make you happy. Super. Exercise, pheromones and dopamine chala hit ayindi. You'll have a great day. Follow a discipline, follow a routine, find hobbies, try to do different things. టేస్టింగ్ వీడియోస్ చూడండి. Go and try good food. Go by Teja's recommendations. You'll enjoy the food also. Then just ignore people who speak rubbish. షూర్. సూపర్ సూపర్. అంతే. రియల్లీ దిస్ ఈజ్ ఎందుకంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి మేడం. మీరు ఎట్లా వచ్చారు ఓవర్కమ్ అనేది మేడం. వంగి బాద్. వంగి బాత్ అంటే వంగి. వంగి మీన్స్ వంకాయ మేడం. అంతేనా? బ్రింజాల్. బ్రింజాల్. వంగి బాత్ మీన్స్ దిస్ ఈజ్ వంగి బాత్. ఎప్పుడు నాకు అర్థమైంది. వంగి బాత్ అంటే వంకాయ బాత్. బ్రింజాల్ అండ్ రైస్. అంటే టమోటా బాత్ లాగా వంగి బాత్. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదండి బాబు. ఓకే. నాకు తెలిసి వీళ్ళు వంకాయ కూర ఉండేసి అన్నంలో కలిపేసి ఇచ్చేసారు అనుకుంటా. అదే వంగి బాత్. Looks very good. సీరియస్లీ లుక్స్కే చాలా బాగుంది. తింటే ఇంకా బాగుంది మేడం. ఓకే, నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. మిక్స్డ్ ఫ్లేవర్సా మేడం? మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి మీ ఫేస్లో, అందుకని అడిగా. ఇంట్రెస్టింగ్ కదా? డిఫరెంట్ ఫ్లేవర్ ఎస్, బట్ స్పైసీ. స్పైసీ. సరిపడా మేడం. వన్ ఆఫ్ ద బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ మేడం ఇది. ఐ మీన్ ఇది తలుచుకున్నప్పుడల్లా నా ఫేస్లో నవ్వు వస్తుంది. ఐ ఫీల్ సో హ్యాపీ బై రిమైనింగ్ దీస్ సీన్స్ ఆర్ దీస్ ఇన్సిడెంట్స్ అనేది మూమెంట్ ఏమన్నా. Okay, so believe it or not, most of my childhood memories are centered around food. ఏంటిది అక్కడ కనెక్ట్ అయిపోతున్నాం ఏంటి? Exactly. So, ఒక నిమిషం, ఇది చాలా స్పైసీ. ఒక నిమిషం. అవును, నిజంగా స్పైసీ అనిపించింది నాకు కూడా. వంగి బాత్. So, when I was younger, like about 5-6 years old, I remember my early memories was with my grandfather, my father's father. We used to sit together, and it was mango season, Alfonso season. కరెక్ట్ సీజన్. My sister, my grandfather, and I used to sit like a team meeting. Mangoes, fresh mangoes used to come. Round table conference. Yes, and we did not even wait for the mango to get cut. Direct Open, chuso, have fun. ఓకే, వెళ్ళేటప్పుడు ఒక మామిడికాయ. Mango used to be all over us, but we used to love it. సూపర్ మేడం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అలాంటి మామిడికాయలు తీసుకొస్తా. యాస్ చీజ్. గ్రాండ్ ఫాదర్, డాటర్, గ్రాండ్ డాటర్ ఇంక వాళ్ళ మీద కూర్చోబెట్టి ఇక్కడే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మ్యాంగోస్ని ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ అది అయిపోయింది. ఇది ఆవకాయ వెజ్ పలావా అమ్మా, ఇది స్పైసీగా ఉన్నాయా? మండుతున్నట్టుంది మేడం. అండ్ ఫైనల్ ఐటమ్ ఆఫ్ ద డే ఇడియాప్పం. తీసుకోండి మేడం. హ్యాపీ ఎండ్. కేక్ లాగా తీసుకోండి, మొత్తం తీసుకోండి. అది మీకు చిన్నది తీసుకోండి, నాకు పెద్ద. అమ్మా, ఇడియాప్పం పెద్ద కాదు, ది సేమ్ సైజ్. చలో, లెట్స్ హావ్ లిటిల్ గ్రేవీ విత్ దిస్. ఎస్ మ్యామ్, అప్పుడే బాగుంటుంది. అయితే చిన్నప్పుడు కూడా మీరు మొత్తం ఫుడ్తో రిలేట్ అయి ఉంటుంది. రియల్లీ? మీ యొక్క మెమరీస్. నా మెమరీస్ అంతా ఫుడ్లో. నా ఫ్యామిలీ ఈజ్ అ ఫుడీ ఫ్యామిలీ. ఇప్పుడే కదా మాకు తెలిసింది, ఇప్పటిదాకా మాకు తెలియదు అసలు. మీరు కూడా ఫుడీ అని తెలియదు. అండ్ ఇది ఇందాక మీరు చెప్పారు కదా మీ డైట్. సూపర్. You know, I've always wondered, why do people get zoomed into at weddings when they are only eating? Notice చేశారా? ఎందుకంటే మేడం చెప్తున్నా, దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ మేడం. Exactly. What the hell? అందుకే నేను మా నాన్నని అడిగింది, మరి ఫుడ్ క్లోజులు పెట్టండి రా, మా మొక్కలు కాదు అని చెప్పాను అడిగే. అందుకని ఫుడ్ క్లోజెస్ చూసే మనకు కాదు మేడం, చూసే వాళ్ళకి. మనం కూడా ఫుడ్ ఏమన్నా ఎవరైనా తింటున్నా, ఈ క్లోజులు ఉంటున్నా కానీ వీళ్ళు చూస్తాం. అదే తెలియని సాటిస్ఫాక్షన్, ఎందుకో తెలియదు. మేడం, ఇడియాప్పం కూడా ఫస్ట్ టైం నేను తింటాం. What? రెగ్యులర్గా You don't eat idiyappam? ఇడియాప్పం తినలేదు మేడం. You don't travel to Chennai or Kerala? చెన్నై వెళ్ళాను, కేరళ నెక్స్ట్ వీక్ ప్లానింగ్ ఉంది. బట్ చెన్నైలో ఇడియాప్పం తినలేదు మేడం. నా ఫేవరెట్.
బట్ ఇట్ ఈస్ గుడ్, సీరియస్లీ గుడ్. ఇడియాపం కంటే నాకు ఆ గ్రేవీ మిక్స్ చాలా బాగుంది. నేను ఇంత బాగుంటుంది అనుకోవాలా. డన్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ క్లోజ్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ అబౌట్ ద మూవీ ఉంది ఫైనల్కి. అండ్ 31st మూవీ వస్తుంది, మీరేం చెప్పారు? మీరు కొత్తగా ట్రై చేశారు, కొత్త జానర్లో ట్రై చేశారు, కొత్త కాజల్ 2.1 చూడబోతున్నాం, May 31st మూవీ చూడాలి అని చెప్తున్నారు. ఓకే, వీఆర్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, మేము యాక్సెప్ట్ అయిపోయాం. బట్ నాకేంటంటే దీని తర్వాత కంటిన్యూస్గా చేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి చేస్తాను ఇప్పుడు ఇది తర్వాత. అవునండి, 100% కన్ఫర్మ్ గా. ఇబ్బంది ఏం లేదు, ఇంకొచ్చేస్తా. ఆల్రెడీ స్టోరీస్ నేను అప్రూవ్ చేస్తాను. అండ్ డెఫినెట్ గా ఒక హిందీ ఉంది, ఒక తమిళ్ ఉంది ఇది తర్వాత. కానీ అది తర్వాత 100% తెలుగు నార్మల్గా ఇట్లా కూడా రావాలి అని. దానండి నెక్స్ట్ మీరు చేసే ప్రతి మూవీకి టేస్టీ ఫుడ్ వీడియో కూడా ఇవ్వాలి. డన్. ఇది బ్లాక్ చేసుకుంటున్నా ఇక్కడే. డన్ 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 అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. అండ్ థ్యాంక్ యూ కడాలి. థ్యాంక్ యూ కడాలి ఫర్ స్ప్రెడింగ్ దిస్ ఆసమ్ టేస్ట్. Thank you guys, loved it. Thank you Tasty Teja, this was so much fun. చాలా చాలా బాగుందండి. అండ్ ఫైనల్గా మేడం 31st అయితే మూవీ వస్తుంది సత్యభామ. మీరు అందరూ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసేసి ఎప్పటిలాగే మన కాజల్ మేడం గారిని ఎప్పటిలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా తెలుగు వాళ్ళు మేడం కొత్తగా వస్తుంది మూవీ, అండ్ కొత్త జానర్లో వస్తుంది, అట్టు మీతో వస్తుంది, తప్పనిసరిగా చూస్తాం మేము అందరం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ చూడండి, మీ అంత ఫ్యామిలీతో చూడండి. అండ్ ఇప్పుడు నేను ఫుడ్ కోమాలో ఉన్నాను. ఎంజాయ్. ఇంకా ఫుడ్ ట్రాన్స్లోనే ఉన్నారు మేడం. డన్ మేడం. క్లోజ్ చేసే ముందు హౌ ఇస్ ది ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ? Very nice, so much fun. I've only watched you online, but I've never met you or done this before. Yes, ma'am. But pakka from now on we'll do it all the time. Any new restaurant you have to tell me. Definitely. I'll be your food partner. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. సత్యభామ మూవీ వస్తుంది, మనందరం చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. దమ్ము మూవీకి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా వద్దా అని చాలా డిస్కషన్ నడిచింది అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు నిజం అది? బోయపాటి శ్రీను గారు సెంట్ అ మెసేజ్, ఐ వాంట్ అభినయ్ ఇన్ దిస్ మూవీ. డిస్కషన్ జరిగిందా లేదా తెలుసో లేదో తెలియదు, బట్ కేఎస్ రామారావు గారు ఒక విషయం చెప్పారు. బృందావన్ మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ గారిని దమ్ము సినిమా కోసం కలవడానికి వచ్చారు. ఓకే. కేఎస్ రామారావు గారికి అభినయ్ 3 సంవత్సరాల నుంచి తెలుసు. ఆనంద్ గారు పాప బాగా చేసిందని విన్నాను శంభాశివశంభలో, బట్ అభినయ్ తోటి మూవీ చేయాలంటే చాలా కష్టము అన్నారు. దమ్ములో ఒక డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది, ఒక 100 మంది ఉంటారు మా లోపల సెట్లో. నిజంగా ఈమెకి వినపడదు, మాటలు రాదు అన్నారు కదా, ఎలా యాక్ట్ చేస్తున్నది, ఎలా డైలాగ్ చెప్తున్నది,
ఒక ఇన్క్విజిటివ్నెస్ ప్రతి ఒక్కరికి. దాంట్లో కేఎస్ రామారావు గారు ఉన్నారు. ఓకే. పిన్ డ్రాప్ సైలెన్స్, 6 లైన్ డైలాగు, 4 లైన్ చెప్పేసి కట్ చెప్పేసింది. అయినాక ఒక 5 మినిట్స్ తర్వాత 6 లైన్స్ చెప్పేసింది. నెక్స్ట్ మేము విన్నది ఏంటంటే ఓన్లీ క్లాప్స్, ఫుల్ 100 మంది క్లాప్స్. కేఎస్ రామారావు గారు బయటికి వెళ్తా, ఆనంద్ గారు ఒక్క నిమిషం, నాకు చాలా మంచి పరిచయం. నేను ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో తంబాలు అనౌన్స్ చేసేవాడిని. ఓకే. అప్పటి నుంచే మీ పాపతో సినిమా చేయాలంటే చాలా ఈజీ ఆనంద్ గారు, బెస్ట్ కాంప్లిమెంట్ కదా. చాలా కష్టం అనే మనిషి, చాలా ఈజీ అన్నాడు. ఓకే. సో దమ్ము గురించి చాలా డిస్కషన్ అయితే నాకు తెలియదు, అది మాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఒకవేళ ఎడ్యుకేషన్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నా కూడా మన స్టేట్స్లో కానివ్వండి, మన కంట్రీలో కానివ్వండి, మోర్ ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ముందు చూసుకుంటే లైక్ యాక్సెసిబిలిటీ అనేది అస్సలు లేదు డెఫ్ పిల్లలకి. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, నాట్ ఫుల్లీ లేదు. సో అవేర్నెస్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. అండ్ లైక్ ఇప్పుడు లైక్ మోదీ గారు వచ్చిన తర్వాత సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ అనేది, ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఇంటర్ప్రిటర్స్ని పెట్టడము, అండ్ చాలా మంచి డెవలప్మెంట్స్ అవుతున్నాయి. బట్ అంటే లైక్ అదర్ కంట్రీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, బట్ ఇండియా అంత అడ్వాన్స్గా లేదు ఈ విషయంలో. బట్ స్టిల్ అదర్ మోడల్స్ని చూసి ఇంకా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నా ఒకటే విషయమా, the governments to take care of such people, they are totally neglected. అది ఆల్ స్టేట్ గవర్నమెంట్స్. నేను ఒక్కటి విన్నాను ఆనంద్ గారు, ఈ టైంలో మీ ఫినాన్షియల్ పొజిషన్ కూడా చాలా డౌన్గా ఉన్నప్పుడు కూడా ఈవెన్ 11 lakhs అబోవ్ పెట్టి కూడా మీరు ఒక సర్జరీ చేయించడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం అండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్తున్నప్పుడు 2009లో సంగారెడ్డి వైపు మా అంకుల్ కాడ ల్యాండ్ ఉండే, అక్కడికి మేము వెళ్ళాము. కాన్వాయ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాము. కాన్వాయ్ వస్తున్నప్పుడు మేమందరం దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాము. ఈ స్టాప్ ద కార్ ఈజ్ బస్ అప్పు, ఈ స్టాప్ ది బస్ ఫ్రీ. ఈ స్టాప్ నో పీపుల్. కొంతమంది పోలీసులు ఉన్నారంతే. ముందు కూర్చున్నాడు లెఫ్ట్లో, ఓకే. విండో ఓపెన్ చేశాడు, అందుకు కూడా బాడీ క్యాట్స్ ఊరికొచ్చారు. పాపంలో అభినయం లోపల తీసుకున్నాడు, పక్కలో కూర్చోపెట్టి నన్ను అడిగాడు, మీరు ఎక్కడ ఉంటారా? తార్నాకలు ఉంటాను. వినపడదు సార్, పాపకి ఇట్లా మూవీస్లో చేస్తుంది. లేదండి, నేను ఆరోగ్యశ్రీలో ఫ్రీ సర్జరీ ప్లాన్ చేస్తున్నాను, కాక్లియర్ అండ్ ఇంప్లాంట్ అని చెప్పాడు. 10 minutes he waited, he stood there, Amma. Okay. 10 minutes he was inside with him. It is a miracle. యాక్చువల్లీ అతన్ని వాళ్ళ అన్నయ్య పెళ్ళికి పోయి ఇన్వైట్ చేద్దామని చెప్పింది. ఓకే. అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో చనిపోయాడు. సర్జరీ టైంలో నేను చెప్పాను కదా, ఫైనాన్షియల్ పొజిషన్ కూడా వీక్ ఉన్నారు, బట్ అయినప్పటికీ మేనేజ్ చేశారు. బట్ మీ సైడ్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా చెప్పాలి అంటే, ఆల్రెడీ పెయిన్ అంతా తీసుకొని ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు? నన్ను అడిగితే గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్జరీ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఆల్ ది డెఫ్ చిల్డ్రన్. ఇట్ విల్ బి అ వెరీ గ్రేట్ హెల్ప్ ఫర్ ద డెఫ్ చిల్డ్రన్. ఆ రోజులలో డబ్బులు మేనేజ్ చేయని కూడా చాలా కష్టం ఉండే. ఇక్కడ ఐ వాంట్ నేమ్ ఫ్యూ పీపుల్. మా వైఫ్ మేనత్త మగడు ఈజ్ నో మోర్. ఆయన ₹1,00,000 ఇచ్చాడు. మా బ్రదర్ ఫైనాన్స్ హెల్ప్ చేశాడు. మా సిస్టర్ హస్బెండ్ హెల్ప్ చేశాడు. మా ఫ్రెండ్స్ ఈశ్వర్నాథ్ అండ్ రామచందర్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్, వాళ్ళు $2,00,000 ఇచ్చారు. ఓకే. విత్ నో ఇంట్రెస్ట్. ఎప్పుడు ఇస్తావురా అని అడగలేదు.
ఇట్స్ గ్రేట్. విత్ ఇన్ 15 days అన్న మనీ వాజ్ అరేంజ్డ్. రూపాయి లేదు నా దగ్గర. మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక దుర్గాచలం గారు అని, ఆయన ఒక 25,000. తార్నాక పెట్రోల్ బంప్ ఉన్నది. ఐ జస్ట్ యూస్ టు విష్ హిమ్. వెళ్ళి చెప్పాను, ఆయన ఒక 25,000 ఇచ్చాడు. డబ్బులు ఎట్లా వచ్చిందో తెలియదు. February 4th, 1991 she was operated. సర్జరీ టైంలో బేసిక్గా ఏమైనా మీకు భయాలు కానివ్వండి, ఆఫ్టర్ సర్జరీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏమైనా ఫేస్ చేశారా? అంటే లైక్ సర్జరీకి ముందు నాకు 11 years ఆ టైంలో నాకు సర్జరీ అయింది. లైక్ మా మదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాక్లియర్ గురించి. అంటే ఏంటి అంటే మా మదర్ చెప్పారు, అది ఉంటే నీకు బాగా మాటలు వస్తుంది, నువ్వు వినగలుగుతావు అని చెప్పారు. సో నేను కూడా సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత బట్ అంటే లైక్ ఆపరేషన్ థియేటర్ వెళ్ళేటప్పుడు లైక్ ఒక్కసారిగా భయం, అంత ఎక్విప్మెంట్ అన్నీ చూసి భయపడ్డాను. తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ చాలా పెయిన్ఫుల్ అది. అండ్ లైక్ ఒక్కసారిగా వామిటింగ్స్ అవ్వడము, ఫుడ్ తినలేకపోవడము, ఎప్పుడు తల తిరుగుతూ ఉండడము. నాకు అంటే నేను అనుకున్నాను అసలు నేను అనవసరంగా ఆపరేషన్కి ఒప్పుకున్నాను అని. బట్ తర్వాత ఓకే అనిపించింది. బట్ ఇట్స్ నాట్ 100% అందరికీ వర్క్ అవుతుందని లేదు. నాకు డిలేడ్ స్పీచ్ నేను ఎక్కువ అంటే లైక్ లేట్ ఏజ్లో చేయించుకున్నాను కాబట్టి అలా ఉంది. అండ్ అలాగే ఫ్యామిలీ ఎవరు అంటే లైక్ ఉండడం మంచిదే, బట్ బెటర్ టు ఆస్ ద చిల్డ్రన్కి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళకి నిజంగా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా లేదా. అంటే పేరెంట్స్ ఫోర్స్తోనే చేయొద్దు ఇది, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ థింగ్. సో పిల్లలు అనవసరంగా ఇబ్బంది పడతారు. నాకు ఇప్పుడు టెక్నాలజీ ఉంది, చాలా ఆప్షన్స్ ముందుకు వచ్చాయి, అండ్ సైన్ లాంగ్వేజ్ కూడా ఉంది. అండ్ 50 million అంటే 50 కోట్ల మంది ఉన్నారు, చాలా మంది ఇండియాలోనే 18 million ఉన్నారు. అండ్ సైన్ లాంగ్వేజ్ యూస్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. అంటే లైక్ బెటర్ కాక్లియర్ అవకాశం ఉన్న వాళ్ళు చేయించుకోండి, లేని వాళ్ళు సైన్ లాంగ్వేజ్కి వెళ్ళండి. లైక్ నాకు అంటే అవును దీని కాక్లియర్ వల్ల కూడా యూజ్ ఉంది, లైక్ లేదని కాదు. నేను మాట్లాడగలుగుతాను, మ్యూజిక్ వినగలుగుతాను, కమ్యూనికేట్ చేయగలుగుతాను, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే నేను ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే అంటే నేను మాట్లాడతాను, మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను, నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడతాను. సో వీళ్ళెవరికి ఎందుకు మాట్లాడతాను వాళ్ళతో అంటే నేను సైన్ లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఇప్పుడు నేను కూడా ఎందుకు సైన్ చేస్తున్నాను అంటే ఆడియన్స్ చాలామంది డెఫ్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళకి కూడా ఇది యాక్సెసిబుల్గా ఉండాలి, ఈ కంటెంట్ ఏదైతే ఉందో అనేది నేను చేస్తాను. అంటే మీకు తెలుసా లైక్ వాట్ డస్ దిస్ మీన్, లైక్ అందరూ ఇన్స్టాలో ఫేస్బుక్లో చూస్తున్నాను, అందరూ డెఫ్ అండ్ డమ్ అని పెడతారు. సో అసలు మీకు నిజంగా డమ్ మీనింగ్ తెలుసా? అసలు డిజబిలిటీ అంటే ఏంటి, డిజబిలిటీ రకాలు ఉంటాయి. సో డెఫ్ అంటే ఏంటి, డెఫ్ అనేది డిఫరెంట్ అండ్ హియరింగ్ అనేది డిఫరెంట్. సో రెండు డిఫరెంట్ థింగ్స్. అందరూ ఏంటి డెఫ్ అండ్ డమ్ అని పెడుతుంటారు. అంటే లైక్ డమ్ అంటే ఏంటి అసలు చదువు రాని వాడిని డమ్ అని అంటాము. అంటే అసలు డమ్ మీనింగ్ అంటే ఏంటి అసలు మీరు చూడండి, ఒక డిక్షనరీలో చూడండి, ఏంటి సింపుల్గా జస్ట్ డెఫ్ అండ్ డమ్ అని పెట్టేస్తారు. ఐ డోంట్ నో, బట్ అది మారాలి. అసలు ఎవరిని ఎలా అడ్రస్ చేయాలి, ఇట్స్ అ పాజిటివ్ వర్డ్ యాక్చువల్లీ. డెఫ్ అండ్ డమ్ ఇస్ అ వెరీ నెగిటివ్ వర్డ్, డెఫ్ ఈజ్ అ వెరీ పాజిటివ్ వర్డ్. సో అలా పాజిటివ్ వర్డ్ యూస్ చేస్తే బాగుంటుంది.